నగర్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఉద్దండపూర్ వరకు పాదయాత్ర చేస్తామని 2.5 ఏళ్లు సమయం ఇచ్చారు. ప్రభుత్వంలో చలనం లేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని, సీఎం సొంత జిల్లాలో ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఈరోజు మేమందరం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులందరం కలిసి మాట్లాడుకొని మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా రోజులుగా మధ్య మేము మాట్లాడుతున్నాం. కార్యాచరణ చేపట్టాలంటే మేము ఏమనుకున్నామంటే ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి అని సంవత్సరం ఆగినాం. ఇంకా కొంచెం టైం ఇద్దామని 2 సంవత్సరాలు ఆగినాం. ఇంకా ఆఖరికి వాళ్ళ సగం పీరియడ్ అయిపోయింది. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు కనీసం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద రివ్యూ కూడా చేయలేదు గవర్నమెంట్. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు మాట్లాడలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా తీసి పక్కకు పోయలేదు. అందరు ఎక్స్పెక్ట్ చేసినాం. అన్నిటికంటే మహబూబ్నగర్ జిల్లా రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన పాలమూరు ఎత్తిపోతల పథకమే ప్రయారిటీ బేస్లో కంప్లీట్ అయితే అనుకున్నాం. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే నేను ఈ జిల్లా నుంచి ఎంపీగా, మహబూబ్నగర్ ఎంపీగా మీరు గెలిపించారు, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వాలని, వెనుకబడ్డ జిల్లాను సస్యావనం చేయాలని ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యన ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో రకాల కేసులు వేసి ఆపడానికి ప్రయత్నం చేసినా, ఎన్జిటీలో కేసులు వేసిండ్రు, కోర్టులకు పోయినరు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో అడ్డం పడ్డారు. రైతుల దగ్గర వచ్చి రెచ్చగొట్టి మీరు ల్యాండ్ ఇవ్వకండి, ఎక్కువ డిమాండ్ చేయడని ఎన్ని చేసినా అన్ని అధిగమించి ప్రాజెక్టును దాదాపు 90% కంప్లీట్ చేసి మరి నార్లాపూర్ దగ్గర మోటార్లన్నీ కూడా ఫిట్ అయ్యి ఒక మోటార్ కూడా సార్ ఆన్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే 6 నెలల్లోనే మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా నింపే అవకాశం ఉండే చేస్తుంటివి. నార్లాపూరు, ఏదుల, ఒట్టెం, కర్వెన ఈ 4 రిజర్వాయర్లు కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి 4 రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండే నింపుకుంటుంటే, ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అది కూడా ఒక దశ తీసుకొచ్చే అవకాశం ఉండే. కానీ 2.5 సంవత్సరాలు కనీసం మొదలు కూడా పెట్టలే వాళ్ళు. అవకాశం ఉండి వెనుకబడ్డ జిల్లా ఇన్నోరు అంటే ఇప్పుడు వర్షాలు బాగున్నాయి కానీ అర్థం కాలే. రేపు నెక్స్ట్ వర్షాలు తక్కువనే అంటున్నారు నిపుణులు. మరి అదే వర్షం తగ్గి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే రిజర్వాయర్లను నిండుంటే ఈ ప్రాంత ప్రజలందరూ లాభమవుతుంది. మరి ఈ చేతగాని ప్రభుత్వం, కనీసం అవగాహన లేని ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంట్లో భాగంగా ప్రాజెక్టు అని కూడా పడుకోబెట్టింది. మరి అందుకే ఈ ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైనా వాళ్ళ లేపాలని, వాళ్ళ మేల్కొల్పు వాళ్ళకి కల్పించాలని మరి మేము మాట్లాడుకొని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా మరి ఆ డేట్లు ఎప్పుడనేది, ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడనేది త్వరలోనే సార్తో మాట్లాడి కేసీఆర్ గారితో డిస్కస్ చేసి డేట్లు ఫిక్స్ చేసి వీలైతే సార్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ రకంగా దీని మీద పెద్ద కార్యాచరణ చేపట్టడం జరుగుతూ ఉంది.